ఈ రోజుల్లో ఒక మోడర్న్ ఇండియన్ ఇంట్లో ఏముండాలి? మ్మ్. లిస్ట్ చాలా పెద్దది ఉంటుంది. అవును. ఒకప్పుడు ఫ్రిడ్జ్, టీవీ ఉంటే చాలనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇప్పుడు అపార్ట్మెంట్లో లిఫ్ట్, ఇంట్లో కనీసం 2 ఏసీలు, వైఫై, స్మార్ట్ గీజర్, అబ్బో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటన్నిటినీ అంటే ఈ మొత్తం జీవనశైలికి ఒక పునాది ఉంది. అదే కరెంట్, నిరంతరాయ విద్యుత్. సరిగ్గా దాని గురించి మనం పవర్ ఉన్నంతసేపు అస్సలు ఆలోచించం కదా. ఆలోచించం. కానీ ఒక్కసారి కరెంటు పోతే అప్పుడు తెలుస్తుంది అసలు కజా మన పరిస్థితి ఏంటో. ఆ ఆ అంతరాయం మన జీవితంలో ఒక పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తుంది. అవును. అందుకే ఈరోజు మనం కేవలం ఒక పరికరం గురించి కాదు, ఒక కొత్త జీవన విధానం గురించి లోతుగా చర్చిస్తున్నాం. ఓకే. మన ఇళ్లకు శక్తినిచ్చే విషయంలో వస్తున్న ఒక పెద్ద మార్పిది. మన చేతిలో ఉన్న సమాచారం ప్రకారం ప్యూర్ పవర్ హోమ్ లాంటి వ్యవస్థలు ఈ మార్పుకు ఎలా నిదర్శనంగా నిలుస్తున్నాయో చూద్దాం. ప్యూర్ పవర్ హోమ్. అవును, ఇది కేవలం ఒక ఇన్వర్టర్ కాదు, ఇంటి శక్తి అవసరాలకు మ్మ్. ఒక సంపూర్ణ నిర్వహణ వ్యవస్థనమాట. సంపూర్ణ నిర్వహణ వ్యవస్థ వినడానికి ఆసక్తికరంగా ఉంది. అంటే ఇది పాత ఇన్వర్టర్ల కన్నా చాలా భిన్నమైనదా? అద్భుతమైన ప్రశ్న. అక్కడ్నుంచే మన చర్చ మొదలుపెట్టాలి. సరే. పాత ఇన్వర్టర్లు అంటే లెడ్ యాసిడ్ బ్యాటరీలతో నడిచేవి, అప్పటి అవసరాలకు సరిపోయేవి. లైట్లు, ఫ్యాన్లు, మహా అయితే ఒక టీవీ. అంతే. కాని ఇప్పుడు మన ఇళ్లలో లిఫ్ట్లు, మల్టీజోన్ ఏసీలు, వాషింగ్ మిషన్లు. డిష్ వాషర్లు కూడా. అవును. వీటన్నింటికీ స్టార్ట్ అవ్వడానికి ఒక్కసారిగా చాలా ఎక్కువ పవర్ కావాలి. దీన్నే సర్జ్ లోడ్ అంటాం. ఓ ఓకే. పాత లెడ్ యాసిడ్ ఇన్వర్టర్లు ఈ సర్జ్ లోడ్ను అస్సలు తట్టుకోలేవు. అందుకే కరెంటు పోయినప్పుడు ఏసీ ఆన్ చేస్తే ఇన్వర్టర్ ట్రిప్ అవుతుంది కదా. ఇది చాలా ఇళ్లల్లా చూసే సమస్య. ఖచ్చితంగా వెంటనే ట్రిప్ అవుతుంది. అంటే మన అవసరాలు పెరిగాయి, కానీ బ్యాకప్ టెక్నాలజీ అక్కడే ఆగిపోయింది. మరి డీజిల్ జనరేటర్లు కూడా ఉన్నాయి కదా, అవి పెద్ద లోడ్ను మోయగలవు. మోయగలవు. కాని వాటితో వచ్చే తలనొప్పులు కూడా ఎక్కువే. శబ్దం, పొగ. విపరీతమైన శబ్దం, పొగ, దానికి డీజిల్ పోయాలి, తరచూ మెయింటెనెన్స్ చేయించాలి. అపార్ట్మెంట్లో అయితే బాల్కనీలో పెట్టలేం. నిజమే. అందుకే ఇప్పుడు లిథియం అయాన్ టెక్నాలజీతో పనిచేసే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ లేదా బీఈఎస్ఎస్ తెరపైకొచ్చాయి. బీఈఎస్ఎస్. అవును. ప్యూర్ పవర్ హోమ్ అనేది ఈ కోవకు చెందినదే. ఇది జనరేటర్ అంత శక్తిని, ఇన్వర్టర్ అంత నిశ్శబ్దాన్ని, సులభాన్ని ఒకేచోట అందిస్తుంది. ఓకే. బీఈఎస్ఎస్ అంటే మన ఫోన్లల్లో ఉండే లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీని ఇంటి మొత్తానికి వర్తింపజేశారా అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇది వినడానికి బాగుంది. కానీ అసలు సమస్యలోకి వస్తే, కరెంటు పోయినప్పుడు మన ఇంట్లో ఎదురయ్యే అతి పెద్ద సవాళ్లేంటి? ఉదాహరణకు, మా అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఉంది. పవర్ కట్ అయితే అది మధ్యలోనే ఆగిపోతుంది. అది చాలా భయంకరమైన అనుభవం. మీరు చాలా కీలకమైన పాయింట్ లేవనెత్తారు. లిఫ్ట్లో ఇరుక్కుపోవడం అనేది కేవలం అసౌకర్యం కాదు, అది ఒక భద్రతా సమస్య. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఉన్నప్పుడు. ఖచ్చితంగా. ప్యూర్ పవర్ హోమ్లో ఇన్స్టెంట్ సర్జ్ సపోర్ట్ అనే టెక్నాలజీ ఉంటుంది. లిఫ్ట్ మోటార్ స్టార్ట్ అవ్వడానికి అవసరమైన ఆ అపారమైన శక్తిని ఇది సెకండ్లో 1000వ వంతు సమయంలో అందిస్తుంది. అంత వేగంగానా? అవును. దాంతో కరెంటు పోయిన విషయం కూడా తెలియకుండా లిఫ్ట్ సజావుగా నడుస్తోంది. మధ్యలో ఆగిపోయే ప్రమాదమే ఉండదు. ఇది పాత ఇన్వర్టర్లతో అసాధ్యం. ఇది నిజంగా పెద్ద రిలీఫ్. సరే, లిఫ్ట్ సంగతి ఓకే. మరి ఏసీల సంగతేంటి? వేసవిలో రాత్రి కరెంటు పోతే నిద్ర మొత్తం పాడవుతుంది. ఊఫ్, దాని గురించే చెప్పొద్దు. ఒక 1.5 టన్ ఏసీ రాత్రంతా నడవాలంటే చాలా పవర్ కావాలి కదా. అంత శక్తిని ఈ బ్యాటరీ ఇవ్వగలదా? ఇవ్వగలదు. అందుకే వారి నినాదం శాంతమైన రాత్రులు, శక్తివంతమైన పగళ్లు అని ఉంటుంది. బావుంది. ప్యూర్ పవర్ హోమ్ ఒక 1.5 టన్ ఏసీని సుమారు 8-10 గంటల పాటు, అంటే రాత్రంతా అంతరాయం లేకుండా నడపగలదు. అద్భుతం. మరి దీని సైజ్ ఎంత ఉంటుంది? ఇంట్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుందా? చాలా ప్రాక్టికల్ ప్రశ్న. పాత 2 పెద్ద ట్యూబులర్ బ్యాటరీలు, ఇన్వర్టర్ కలిపి ఎంత స్థలాన్ని తీసుకుంటాయో ఇది కూడా దాదాపు అంతే స్థలాన్నే తీసుకుంటుంది. ఓకే. కాని చూడ్డానికి చాలా ఆధునికంగా ఒక ఫర్నిచర్ లాగా ఉంటుంది. పవర్ దాట్ బ్లెండ్స్ ఇన్, సో లైఫ్ నెవర్ బ్లింక్స్ అవుట్ అనేది వారి మరో నినాదం. అంటే ఇది మన ఇంటి అలంకరణలో కలసిపోతుంది, కాని మన జీవితం ఆగకుండా చూస్తుంది. అవును. పసుపు, తెలుపు,
బూడిద రంగులలో కూడా లభిస్తుంది. అంటే పనితీరుతో పాటు డిజైన్కు కూడా ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. ఖచ్చితంగా. వర్క్ ఫ్రం హోమ్ చేసేవారికి ఇది ఇంకా ముఖ్యమనుకుంటా. వైఫై, ల్యాప్టాప్లు, ఒక్కోసారి ఇంట్లో 2-3 మీటింగ్లు ఒకేసారి జరుగుతుంటాయి. ఆ సమయంలో పవర్ పోతే ఆ, చాలా ఇబ్బంది. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఇప్పుడు ఇల్లు ఆఫీస్ కూడా అయింది. ఒక ముఖ్యమైన ప్రెజెంటేషన్ ఇస్తుండగా కరెంటు పోతే ఎంత నష్టమో ఆలోచించండి. అవును. ప్యూర్ పవర్ హోమ్లో ఇంటెలిజెంట్ లోడ్ బ్యాలెన్సింగ్ అనే మరో టెక్నాలజీ ఉంది. ఇంటెలిజెన్స్ లోడ్ బ్యాలెన్సింగ్. అవును, ఇది ఇంట్లో ఉన్న లోడ్ని బట్టి శక్తిని తెలివిగా పంపిణీ చేస్తుంది. అంటే మీ ఆఫీస్ మీటింగ్, మీ పిల్లల ఆన్లైన్ క్లాస్, ఫ్రిడ్జ్, లైట్లు, ఫ్యాన్లు అన్నీ ఒకేసారి నడుస్తున్నా ఇది తట్టుకోగలదు. వావ్! అదే సమయంలో ఎవరైనా మిక్సీ లేదా గీజర్ ఆన్ చేసినా కూడా సిస్టమ్ క్రాష్ అవ్వకుండా చూసుకుంటుంది. ఇది చాలా బావుంది. కానీ నాకు సందేహం. ఈ ఫీచర్లన్నీ వినడానికి అద్భుతంగా ఉన్నాయి. కానీ లిథియం అయాన్ టెక్నాలజీ చాలా ఖరీదైనది కదా? ఒక సాధారణ ఇన్వర్టర్ కన్నా దీని ధర చాలా ఎక్కువగా ఉంటుందా? ఆ అదనపు ఖర్చుకు తగిన విలువ లభిస్తుందా? మీరు సరైన ప్రశ్న అడిగారు. అవును, ప్రారంభ పెట్టుబడి సాధారణ ఇన్వర్టర్ కన్నా ఎక్కువే. కానీ మనం దీన్ని దీర్ఘకాలిక దృష్టితో చూడాలి. అంటే ఎలా? ఒక లెడ్ యాసిడ్ ఇన్వర్టర్ బ్యాటరీ జీవితకాలం మహా అయితే 3-4 సంవత్సరాలు. అవును, ప్రతి 2 నెలలకోసారి డిస్టిల్డ్ వాటర్ పోయాలి. ఇది 0 మెయింటెనెన్స్తో వస్తుంది. దాని జీవితకాలం 10 ఏళ్లకు పైగా ఉంటుంది. 10 ఏళ్ల? అంత నమ్మకంగా ఎలా చెప్పగలరు? దానికి కారణం ఇందులో వాడిన టెక్నాలజీ. ఇందులో 5వ తరం BMS అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. BMS? BMS అంటే బ్యాటరీకి మెదడు లాంటిది. ఇది ప్రతి సెల్ను పర్యవేక్షిస్తూ ఎక్కువ ఛార్జ్ అవ్వకుండా, త్వరగా పాడవకుండా కాపాడుతుంది. ఓకే, దానివల్ల బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. గణనీయంగా పెరుగుతుంది. దీనికి తోడు నానో PCM థర్మల్ మేనేజ్మెంట్ అనే కూలింగ్ సిస్టమ్ బ్యాటరీ వేడెక్కకుండా చూస్తుంది. ఇంట్రెస్టింగ్. ఈ సాంకేతిక నమ్మకంతోనే కంపెనీ దీనికి 12 సంవత్సరాల పొడిగించిన వారంటీ పాలసీ ఇస్తుంది. పరిశ్రమలో ఇది అత్యుత్తమం. 12 ఏళ్ల వారంటీ అంటే నిజంగా గొప్ప విషయమే. ఒకసారి కొంటే దశాబ్దం పాటు నిశ్చింతగా ఉండొచ్చనమాట. ఖచ్చితంగా. మరి మన ఇతర ఉపకరణాల భద్రత సంగతేంటి? కొన్నిసార్లు వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల ఏసీలు, ఫ్రిడ్జులు పాడవుతుంటాయి. అవును. దీనికి కూడా ఏమైనా పరిష్కారం ఉందా ఇందులో? తప్పకుండా. ఇది కేవలం పవర్ బ్యాకప్ పరికరం మాత్రమే కాదు, మీ ఖరీదైన ఉపకరణాలకు ఒక రక్షణ కవచం కూడా. అదెలా? దీనిలో 2x సర్చ్ కెపాసిటీ ఉండటం వల్ల ఇదొక శక్తివంతమైన స్టెబిలైజర్ లాగా కూడా పనిచేస్తుంది. గ్రిడ్ నుంచొచ్చే అస్థిరమైన కరెంట్, వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుండి మీ లక్షల విలువైన ఉపకరణాలను కాపాడుతుంది. అంటే మనం ప్యూర్ పవర్ హోంపై పెట్టే పెట్టుబడి మన ఇతర పెట్టుబడులను కూడా రక్షిస్తుందన్నమాట. సరిగ్గా అదే, డబుల్ ప్రొటెక్షన్. ఇది ఆసక్తికరంగా ఉంది. సోర్సెస్లో మీరు BES అనే పదం వాడారు కదా? అవును, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అని. దానివల్ల ఇంటికి ఇంకా ఏమైనా అదనపు ప్రయోజనాలున్నాయా? అంటే ఆస్తి విలువ పెరగడం లాంటివి? ఖచ్చితంగా. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. BES అనేది ఇంటికి చేసే ఒక మౌలిక సదుపాయాల పెట్టుబడి. ఓకే. ఎలాగైతే మంచి ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ ఇంటి విలువను పెంచుతాయో, ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కూడా ఇంటి విలువను పెంచుతుంది. అవునా? అంతేకాదు, ఇది సోలార్ ప్యానెల్స్తో కూడా అనుసంధానం కాగలదు. అంటే మీరు మీ స్వంత విద్యుత్ను ఉత్పత్తి చేసుకొని దాన్ని బ్యాటరీలో నిల్వ చేసుకోవచ్చు. అంటే కరెంటు బిల్లులు కూడా తగ్గుతాయి? చాలా వరకు తగ్గుతాయి. ఇలాంటి సౌకర్యాలు ఉన్న ఇంటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది, మంచి అద్దె కూడా వస్తుంది. పర్యావరణం గురించి ఆలోచించే వారికి కూడా ఇందులో ప్రయోజనాలున్నాయనుకుంటా. మీరు గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ల గురించి ప్రస్తావించారు. GRIHA, లీడ్ అంటే ఏమిటవి? GRIHA, లీడ్, IGBC అనేవి పర్యావరణ అనుకూల భవనాలకు చే రేటింగ్లు. ఒక హోటల్కు స్టార్ రేటింగ్ లాగా అన్నమాట. అవును, అలాగే. ప్యూర్ పవర్ హోమ్ లాంటి వ్యవస్థ సోలార్ ఎనర్జీని వాడుకోవటం, డీజిల్ జనరేటర్లలా కాలుష్యాన్ని సృష్టించకపోవడం వల్ల ఈ గ్రీన్ సర్టిఫికేషన్లు పొందడంలో సహాయపడుతుంది. ఓకే. ఈ సర్టిఫికేషన్లు ఉంటే మీ ఇంటికి పర్యావరణ అనుకూలమైనదిగా గుర్తింపు, కొన్నిసార్లు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇది నిశ్శబ్దంగా, ఎలాంటి పొగ లేకుండా పనిచేస్తుంది కాబట్టి మన ఆరోగ్యానికి, పర్యావరణానికి రెండిటికీ మంచిది. మొత్తం మీద చూస్తే ఇది కేవలం కరెంటు పోయినప్పుడు లైట్లు వేసుకోవడానికి వాడే ఇన్వర్టర్ కాదు. అస్సలు కాదు. ఇది ఒక రకంగా మన ఇంటికి ఎనర్జీ మేనేజర్ లాంటిది అనిపిస్తోంది. ఇది మన సౌకర్యాన్ని, భద్రతను, పెట్టుబడులను కాపాడటమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేస్తోంది. అవును, మీరు దాన్ని సరిగ్గా చెప్పారు. మనం ఇప్పుడు
పవర్ బ్యాకప్ అనే ఆలోచన నుంచి ఎనర్జీ స్టోరేజ్ అనే భావనకు మారుతున్నాం. ఇదొక పెద్ద మార్పు. అవును. ఈ రోజుల్లో శక్తి నిల్వ అనేది ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్, ఏసీ లాంటి ఇతర ఉపకరణాలంతే ముఖ్యమైనదిగా మారుతోంది. ఇది మన ఆధునిక జీవనశైలికి అవసరమైన ఒక మౌలిక సదుపాయం. ప్యూర్ పవర్ లాంటి ఉత్పత్తులు ఈ కొత్త ప్రమాణాన్ని నిర్దేశిస్తున్నాయి. మన కుటుంబ ఆరోగ్యం, పిల్లల చదువు, మన పని, మన ప్రశాంతత వీటన్నిటినీ కాపాడుతుంది. ఖచ్చితంగా. ఈ చర్చ తర్వాత నాకొక ఆలోచన వస్తోంది. ఏమిటది? మనం మన ఇళ్ల కోసం ఎన్నో గ్యాడ్జెట్లు, ఉపకరణాలు కొంటుంటాం. కొత్త ఫోను, పెద్ద టీవీ, అత్యాధునిక ఫ్రిడ్జ్, ఇలా ఎన్నో. కాని వీటన్నిటినీ నడిపించే అసలైన శక్తికి భరోసా ఇవ్వడం గురించి ఎంతవరకు ఆలోచిస్తున్నాం? చాలా తక్కువ. బహుశా అసలైన తెలివైన పెట్టుబడి ఆ గ్యాడ్జెట్లను నడిపించే పునాదిని పటిష్టం చేసుకోవడమేనేమో. కరెక్ట్. అంతిమంగా ఇది సౌకర్యానికి, ప్రశాంతతకు సంబంధించిన విషయం. మనం ఎంతో ఇష్టపడి, కష్టపడి నిర్మించుకున్న జీవితంలో విద్యుత్ అంతరాయమనే ఒక చిన్న సమస్య వల్ల గందరగోళం ఏర్పడితే ఆ నష్టాన్ని మనం ఎలా వెలగొడతాం? నిజమే. మన ఆధునిక జీవనశైలికి పునాది అయిన విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవడమనేది ఈ రోజుల్లో ఒక సౌకర్యం కాదు, అదొక అవసరం. అవును. ప్యూర్ పవర్ హోమ్ లాంటి టెక్నాలజీలు ఆ భవిష్యత్తుకు మొదటి అడుగు కావచ్చు. దీని గురించి మన శ్రోతలు కూడా ఆలోచించాలి.